ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించిన బైబిల్ రీడింగ్ ఛాలెంజ్ టీమ్ ఇండియా మరియు వారి సభ్యులు కర్నూలు నగరంలోని రిమా కన్వెన్షన్ సెంటర్, రిమా చర్చ్ నందు దేశ నలుమూలల నుంచి వచ్చిన 160 మంది మహిళలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను 8 గంటల వ్యవధిలో రాయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి రాజా లుత్రా పాల్గొని రికార్డు ప్రదానం చేశారు. ఇది ప్రపంచంలోనే మొదటిసారి నమోదైన రికార్డని నిర్వాహకులు శ్రీమతి జూలీ ఫ్రాన్సిస్ కందుకూరి మేరీ జోస్నా, గొటికేలో బూలా పాలిన్, మేరీ ప్రశాంతి కందుకూరి మరియు బృందం ఆనందం వ్యక్తం చేశారు. ఇందులో పాల్గొన్న సభ్యులను మరియు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. It gives me immense pleasure to announce the attempting successful. Oh! I see the power of women today. They can bring God to the ground. I know this. This is the power of women. I appreciate your effort and you really done very well. Okay, madam. Okay, madam. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాము. మేము బైబిల్ రీడింగ్ ఛాలెంజ్ టీమ్ అనే గ్రూప్ నుంచి ఈరోజు ఒక 150 మందితో కలిసి ఒకే రోజు బైబిల్ మొత్తాన్ని 66 పుస్తకాలు ఉన్న బైబిల్ మొత్తాన్ని అందరం ఓన్లీ కేవలం మహిళలతో కలిసి అనేక ప్రాంతాల నుంచి, కర్నూలు నుంచి మాత్రమే కాదు, బాంబే, హైదరాబాద్, బెంగళూరు, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, రాజమండ్రి, వైజాగ్ ఈ ప్రాంతాల నుంచి అందరూ వచ్చి ఇక్కడ ఒకటే రోజులో బైబిల్ మొత్తాన్ని ఈరోజు రాయడం జరిగింది. అందుకు మా టీం అంతా మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ఎందుకంటే ఇది మేము దేవుని వాక్యాన్ని చదవడానికి అందరికీ ఇంట్రెస్ట్ పుట్టించడానికి మేము తలపెట్టుకున్న ఒక కార్యక్రమం. ఇది చేస్తే మేము ఇంకొకళ్ళకి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాము అని ఇది స్టార్ట్ చేసినాం. ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి మేము దీనికి ప్రాక్టీస్ చేస్తూ వచ్చినాము. ఎవ్రీ సాటర్డే మేము జూమ్ మీటింగ్ పెట్టుకొని ఎట్లా ప్రాక్టీస్ చేయాలి అనేసి దానికి ప్రార్థనాపూర్వకంగా మేము ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో ఈరోజు వీ మేడ్ ఇట్. వీ హ్యావ్ అచీవ్డ్ 150 members writing entire Bible in a one day. So we are proudly announcing that and we are very glad to hear.